మొదటి వర్తమానం టైటిల్ సాతానా పొమ్ము, సాతానా పో అనే మాట. వాస్తవానికి సాతాను అనే మాట మనం ఆలోచించగలిగితే సాతాను అంటే ఒక మాటలో విరోధి, శత్రువు అని అర్థం. మరి సాతాను అనే పేరు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పే ముందు సాతాను అనక ముందు ఏమై ఉన్నాడో అనేది మనం తెలుసుకుంటే పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, చాలండి, దేవదూతలు ఏం చేశారంట? ఆశ్చర్యంగా లేదు ఈ మాట. ఎవరైనా ఒక ఆత్మీయంగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే, అరే ఆవిడ చూసావా ఎంత పరిశుద్ధురాలా కనపడుతుందో, ఎంత పాపం చేస్తుందో, ఈ అబ్బాయిని చూసావా బాప్తిసం తీసుకున్నాడు, బైబిల్ పట్టుకుంటాడు, వాక్యం వింటాడు, ఈ అబ్బాయిని చూసావా అని ఆశ్చర్యపోతాం. ఏది? మనుషుల గురించే. ఎందుకు? తప్పు చేస్తే అలా మాట్లాడితే సమాజం కదా. కానీ ఇక్కడ రాసిన మాట ఎవరి గురించి? దేవదూతలే ఏం చేశారట? పాపం చేస్తారు. ఆశ్చర్యం లేదు ఈ మాట. దేవదూతలు అంటే ఎవరు అసలు? దేవుని దగ్గర చేస్తున్న ప్రధానమైన చాలా అద్భుతమైన పరిచర్య అది. 6:2 యెషయా గ్రంథం చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. ఆయనకు పైగా ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో కాళ్ళను కప్పుకును ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా. ఏమంటున్నారు చూడండి, ఆ దూతలు ఎంత మంచి ప్లేస్లో ఉంటూ దేవునిని పరిశుద్ధుడు 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 అని నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అంటే కంటిన్యూగా. అంత గొప్ప ప్రధానమైన అద్భుతమైన దూతలలో ప్రధాన దూత ఎవరు అంటే ఇంగ్లీష్ బైబిల్లోనే దొరికిద్ది, లూసిఫర్ అని ఉంటుంది. లూసిఫర్ అనేది హీబ్రూ పదం. ఆ పదమునకు అర్థం వేగు చుక్క అని అర్థం. ఏంటి? వేగు చుక్క, వెలుగుతూ ఉండే చుక్క. అది ఒక మాటలో చెప్పాలంటే వీనస్ ఇది ఉంది కదా, ఏంటది గ్రహం, శుక్రగ్రహం. అది తెలుగులో వీనస్, తెలుగులో ఏంటో నాకు గుర్తులేదు, శుక్రగ్రహం అయి ఉండొచ్చు. దానికి కూడా ఆ పేరు. కాబట్టి ఈ లూసిఫర్ అనే పేరు మనకు కనపడుతుంది. ఎప్పుడు చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఇందాక పేతురు పత్రికలో ఏమని చదువుకున్నాము? దేవదూతలు పాపం చేశారు కాబట్టి అనే మాట. దేవదూతలు ఏ ప్లేస్లో ఉన్నారో? దేవుని దగ్గర విలువైన గొప్ప ప్లేస్లో ఉన్నారు. చాలా 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 అద్భుతమైన మంచి ప్లేస్. అలాంటి ప్లేస్లో ఉన్న దేవదూతలు ఏం చేశారని చదువుకున్నాము? పాపం అంటే ఏ పాపం చేశారు చూద్దాం. యోధాపత్రిక. అరే మాట్లాడుకోకూడదు, మీరు సైలెంట్గా ఉండాలి. యోధాపత్రిక 6వ వచనం. మరియు పెద్దగా, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అంటే ప్రధానత్వం అనేది ఒక దూతకు ఉంది. ఆ దూత ఎవరు? లూసిఫర్. తన ప్రధానత్వం కలిగిన ప్లేస్లో ఉండి హ్యాపీగా ఉండవలసిన పోయి, కొన్నిసార్లు మనం కూడా ఒకళ్ళని చూస్తే అయ్యో ఎలాంటి వాళ్ళురా, ఎలా అయిపోయారు వీళ్ళు, అసలు వీళ్ళు ఎంత గొప్ప స్థానంలో ఉండి ఎలా తయారైపోయారు అని మనం అంటూ ఉంటాం. చాలామంది చూసినాం, అవునా? అలాగే ఇక్కడ లూసిఫర్ అనేవాడు ఎవరు? దేవదూత. దేవదూతలో ఏ దూత? ప్రధాన దూత. ప్రధాన దూత ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పాపం చేశాడు. ఇందా చదువుకున్న వాక్య ప్రకారం ఏంటి? పాపం చేశాడు. ఏ పాపం అది? ప్రధానత్వం అనే స్థితి నుంచి తప్పిపోయే పాపం. బాగా గమనించాలి మాట. ప్రధానత్వం నుంచి తప్పిపోయే పాపం. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటారండి, ఉద్యోగం చేస్తుంటారు. ఆ ఉద్యోగం చేసే వాళ్ళు మీరు బాగా గమనించండి,
ఏదైనా కొన్ని పొరపాట్లు జరిగింది అనుకోండి, వాళ్ళకి ప్రమోషన్ కాకుండా ఏ మోషన్ ఇస్తారు? డిమోషన్. అంటే కిందకి దిగితే ఇప్పుడు వాళ్ళు అందరి ముందు ఎలా కనపడతారు చెప్పండి? ఒక రకంగా విలువ లేనట్లు కనపడతారు. వాళ్ళకి ఇచ్చిన ప్రధానత్వం వాళ్ళు ఏం చేయలేదు, టార్గెట్ని వారు పూర్తి చేయలేదు. అందుకనే ప్రధానత్వం నిలుపుకొనక ఇది ఈ పాపం చేశారు. ప్రధానత్వం అంటే ఏంటి? నిత్యము దూతగణములతో కొనియాడుతూ దేవుని చెప్పే మాటలు వినే స్థితి ఎవరికి ఉంది చెప్పండి? ఈ ప్రధాన దూతల్లో ఒక దూత ఉన్నాడు. ఆ దూత అన్నీ చేసేవాడు. ఇప్పుడు ఆ దూత తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చారు చెప్పండి? చూడండి, 9వ వచనం చదవండి. అదే యోధా పత్రిక 9వ వచనం. అయితే ఇప్పుడు ఎవరు వచ్చారు? అది ఎవరి ప్లేస్ అది? చూడండి, లూసిఫర్ ప్లేస్కి ఎవరికి వచ్చేసిందో. తర్వాత చదవండి. అపవాది ఎవరు? ఇప్పుడు మనకు అర్థమైంది కదా, లూసిఫర్ అనేవాడే అపవాది. అపవాది ప్రధానత్వం నిలుపుకోలేదు కాబట్టి నెక్స్ట్ ప్రధానత్వం ఎవరికి వచ్చేసింది? మిఖాయేలు. వీళ్ళిద్దరికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిలో పోరాటంలో గెలిచింది ఎవరు తెలుసా? మిఖాయేలు గెలిచాడు కాబట్టే తన ప్లేస్ నుంచి అతని కిందకి త్రోసివేయబడ్డాడు. అర్థమవుతుందా మీకు? మిఖాయేలు చూశాడు. మిఖాయేలుకి పవర్ ఎక్కువ వద్దు, ఎందుకంటే దేవునితో కలిసి ఉన్న పవర్ అది. దేవునిని ప్రధానత్వం నిలుపుకోని స్థితి ఎవరిది? లూసిఫర్ది. చూడండి ఎంత బాధాకరము. దేవదూతలు సహితము పాపం చేయటం అంటే ప్రధానత్వం కలిగిన స్థానం తప్పిపోకూడదు. మనకి దేవుడు ఒక స్థానం ఇచ్చుంటాడు. ఎట్లా అంటే, నువ్వు రక్షించబడిన రోజు నువ్వు ఒక డెడికేషన్ చేసుకుంటావు. ప్రభువా, జీవితాంతం నేను ఇలాగే జీవిస్తాను, చావైనా బ్రతికైనా నీ కోసమే నేను జీవిస్తాను. ఆ బాప్తిసం రోజు కానీ మధ్య మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కానీ, మన కుటుంబంలో ఏదైనా వ్యాధులు ఉంటే ఆ కన్నీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఇలాగే ఉండాలా అనుకుంటాం. కానీ కొన్ని స్థితులు మారిన తర్వాత ఆ కన్నీళ్ళు పోతాయి, అవన్నీ పోతాయి. ప్రధానత్వం అయిపోయింది, మనలో కోల్పోతాం. కోల్పోయి తిని మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ కోల్పోయి తిని మొదటి ప్రేమను చల్లారిపోయే నీ ప్రేమ నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువా, ఓ జీవము నీవు, ఓ ప్రభువా, ఓ జీవము నీవు. విరిగిన మనసుతోనే వేదను, విరిగిన మనసుతోనే వేదను. ఓ ప్రభువా, ఓ జీవము నీవు, ఓ ప్రభువా, ఓ జీవము నీవు. ఎప్సిపోయింది ఎక్కడ ఉంది? పంపిస్తా. సరే, కోల్పోయి తిని మొదటి ప్రాణం పాడినప్పుడు ఏం కోల్పోయాడు దేవదూత? ప్రధానత్వం అనే మాటకు ఒక మాటలో చెప్పాలంటే అది దేవుని స్థానం నుంచి దేవుడి కన్నా ఎక్కువ తను ఊహించుకున్నదే. దానిని ఏమంటామంటే ఒక మాటలో చెప్పాలంటే పాపము. చెప్పండి ఏంటి? దేవుడు ఏర్పాటు చేసింది ప్రధానత్వము. ఆ ప్రధానత్వం కోల్పోయి మిఖాయేలుకి వచ్చింది. మిఖాయేలు వీళ్ళిద్దరు గెలిచి మాట్లాడినప్పుడు ఓడిపోయింది ఎవరంటే లూసిఫరు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో చూస్తే లూసిఫర్ అంటే అర్థమైంది చెప్పాను మీకు, వేగు చుక్క. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూడండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నేల మట్టము వరకు. చూసావా ఎలాంటి తేజో నక్షత్రమా అంటే అంత విలువైన స్థలంలో ఉన్న నీవు ఎట్లు కిందకి వచ్చి పడ్డావు. తర్వాత వచ్చిన కూడా నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము. అది వాస్తవానికి తన యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే
ఆకాశమునకు పైగా ఉండేది దేవుడే. ఆ స్థితిలో నేను ఉండాలి అనుకోవటము అనే ప్రధానత్వం అనేది దేవుడు ఒక చోటకి పెట్టాడు. ఎక్కడికి? ఇందాక చెప్పాను వీనస్ గ్రహము, ఆ నక్షత్రాలు ఉంటాయి చూసారా, నక్షత్రాలు ఉన్నాయి, అంతలో నువ్వు ప్రధానమైన వ్యక్తివే, ప్రధానమైన దూతవే. కానీ ఎక్కడికి హెచ్చించుకుంటున్నావు? దేవునికి దగ్గరగా. చూడండి ఎంత బాధాకరమో. ఆ నక్షత్రములకు పైగా అనే మాట, దేవుని నక్షత్రములకు పైగా ఉండేది అది. ఆ ప్లేస్లో నాకు కావాలనుకోవటమే ప్రధానతను కోల్పోవటము. చూడండి ఇంకో మాట, 15వ వచనం చదవండి ఒకసారి. నీవు పాతాళమునను నరకములో, చూసారా ఎక్కడ పడ్డారు? వచ్చి ఒక మూలకు, ఎంత ప్లేస్లో నుంచి ఎలా పడ్డారండి. హర్నాథ్ అని ఒక సినిమా యాక్టర్ ఉండేవాడు మాకు చిన్నప్పుడు. ఈ సినిమాల గురించి చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి, నాకు ఎందుకు గుర్తొచ్చాడు సడన్గా. ఆయన చాలా అందగాడు. సినిమాలో నేను చూడలేదు కానీ అనేవాడు, మా ఊరు కాబట్టి గుర్తుంది. అలాంటి ఆయన పెద్ద హీరో, పెద్ద ఫేమస్ అంట పాతకాలం బ్లాక్ అండ్ వైట్లో ఉన్నప్పుడు. మీ పాత వాళ్ళకి తెలిసే ఉండొచ్చు హర్నాథ్ అంటే. ఆయన ఆఖరికి దేనికి బానిసై చనిపోయాడు తెలుసా? త్రాగుడు సిగరెట్, అలాగే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. మీకు సినిమాలు చూస్తున్న టైంలో ఒక అతను స్కామ్ యాక్టర్ ఉండేవాడు, ఐరన్ లెగ్ శాస్త్రం. విన్నారా ఏమన్నా? చూసారా? చూడండి ఎవరు లేదు, నేను ఏమైనా అంటాను చూడనట్టు సేవ చేస్తున్నారు కదా, అందరూ తెలుసు. తెలీదా? అతను నెలదోళ్ళు ఎన్నోసార్లు కనపడ్డాడు. నన్ను డబ్బులు అడిగి నా ఫోన్ నెంబర్ తీసుకుని ఓ 10 రూపాయలు అని అడిగేవాడు. ఏ సినిమాల్లో ఉన్న అతను, నేను స్టేషన్ రూట్లో ఎంత రిక్షాలు ఎక్కుతూ పడుకుని నన్ను పిలిచి ఓ 10 రూపాయలు ఇవ్వ అని అడిగేవాడు. దేనికి బానిసయ్యాడు? ఎక్కడో పెద్ద పేరు విన్న వాళ్ళు కూడా ఏమవుతున్నారు? పడిపోతున్నారు. అంటే సినిమాల సంగతి మనకు అనవసరం. నేను చెప్తున్నా, ఆ స్టేజ్ ఎక్కడుంది, ఎక్కడ పడిపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాక్యముల్లో మీకు అర్థం అవ్వాలి. ఏ స్థితిలో నుంచి ఎక్కడ పడ్డాడంటే పాతాళమున ఒక మూలకు. ఇలాంటి పవర్ కలిగిన వాడు అంత మూలకు చేర్చబడ్డాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకని యెహెజ్కేలులో కూడా మనం చదువుతాం కదా, 28:17 ఏం చదువుతాం, చదవండి. మీ అందరికి తెలుసు. 28 నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను ఏం చేస్తాను? చూసారా? నువ్వు సౌందర్యాన్ని చూసుకొని ఏమొచ్చింది నీకు? గర్వం. నేనే అనే ఆ స్వభావం, ఆ హెచ్చు, దేవునికి పైగా నక్షత్రం పైగా నేను ఉండాలనుకున్నావే, ఎప్పుడు కూడా గర్వపడకూడదు. నేను చూస్తున్నాను చాలాసార్లు చాలామందిని. నేను ఇప్పుడు నా దృష్టిలో అలా కనపడుతున్నారేమని అనుకోవచ్చు, నేను వాళ్ళ దృష్టిలో కూడా కొంతమంది కనపడవచ్చేమో. కానీ నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నేను ఇమిడిపోతాను చిన్నపిల్లలతో కూడా. కానీ మాటలు ఏంటన్నా బాగున్నావా అని మాట్లాడుతున్న వాళ్ళు ఒకప్పుడు ఏమీ లేని ఒక సేవలోకి రాకముందు నుంచి కూడా చూసిన వాళ్ళు కొంతమందిని చూశాను. కానీ ఒక స్థితి వచ్చి ఆర్థికంగా సంపన్నులు అయ్యేసరికల్లా ఏంటన్నా బాగున్నావా, ప్రైజ్లో ఉంటాను. అసలు ఆ మాటలు తీరు ఎంత డిఫరెన్స్. నేను అనుకున్నాను, డబ్బు వస్తేనే ఎంత ఇదైపోతారా, డబ్బు వస్తేనే ఎంత స్టేజ్లోకి వెళ్ళిపోతారా. కనీసము ఆత్మీయ సంబంధాలు కట్ అయిపోతున్న పరిస్థితులు ఎక్కడొచ్చినాయి? నేను అని హెచ్చించుకున్నందు వల్ల. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏమని రాశాడు అక్కడ? నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడు. తేజస్సు అంటే వేగు చుక్క, అంటే లూసిఫర్ అని చెప్పాను కదా, వేగు చుక్క అనే ఆ లూసిఫర్ ఉన్నాడే, ఆ లూసిఫర్ అనే ఆ వేగు చుక్క తేజ నక్షత్రము నీ జ్ఞానము, నీ తేజస్సును చూసి నువ్వేం చెప్పుకున్నావు? జ్ఞానము. తేజస్సు అంటే ఆ వెలుగుని నువ్వే అందరికి వెలుగు ప్రకాశించే విధంగా దేవుడు చెప్పినట్టునే వెళ్ళాల్సింది నీవు పోగొట్టుకుని ఎక్కడ పడ్డామంటే అసలు నేలలోకి వచ్చి పడ్డావు. అక్కడ ఏమో ఇందాక పాతాళంలో ఒక మూలకు చేర్చబడ్డాడు, ఇప్పుడు ఎక్కడ పడుతున్నాడు? నేలను పడవేసి పడ్డాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆల్రెడీ కటిక పిల్లలు ఉండి వాడి యొక్క ఛాయ మాత్రం ప్రపంచంలో ఉంది. ఒరిజినల్గా వాడు ఇప్పుడు లేడు, కానీ వాడి ఛాయ మనల్ని ఇలా ఆడిస్తుంది. మీకు అర్థమవుతుందా? చూడండి, ఒక మాట చదువుతాము. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 44వ వచనం. టైం 8:44 చదవండి. ఎవరు చదవట్లా?
వీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు చూడండి, మీరు మీ అపవాది సంబంధం. తర్వాత ఏమన్నాడు చెప్పండి. మీ తండ్రి దురాశలు మీరు ఆది నుండి ఫస్ట్ నుంచే నరహంతకుడుగా ఉన్నాడు. మర్చిపోదు ఈ మాట. అంటే ఎక్కడైతే ప్రధాన దూతగా ఉండి పాపం చేసి ప్రధానత్వం నిలుపుకొనక గర్వం అనే దాంట్లోకి వచ్చినప్పుడు మూలన పడ్డాడో, పడ్డ దగ్గర నుంచి ఇక్కడ వాడు ప్రారంభించిన జీవితం నరహత్య. చెప్పండి ఏంటి నరహత్య అంటే? ఆత్మీయత చంపుకుంటూ వెళ్ళిపోతుంది. చంపుకుంటూ వెళ్ళిపోతున్న ఆ స్థితి మనకు తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదైయుండెను. చదువు. స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను చాలండి. ఇక్కడ జరిగిన మాట సర్పం యుక్తి కలిగి ఉండి ఆ స్త్రీతో ఏం చెప్తుంది? ఇది నిజమా? మీకందరూ తెలిసిన వాక్యం. ఆది నుంచి వాడు ఏమై ఉన్నాడు? నరహంతకుడు. ఆదిలో నరహంతకుడికి ఎక్కడున్నాడు అసలు? ఇక్కడ కనపడ్డాడు మనకు కనిపించింది ఎక్కడ? ఇందాక ఆ పేతురు పత్రికలో, యోధా పత్రికలో, ఏషియాల్లో, తర్వాత ఎహెజ్కేల్లో చూస్తే ప్రధాన దూతగా ఉన్నవాడు పాపం చేస్తే, పాపం అంటే ఏ పాపం? ప్రధానత్వం కోల్పోతే. ఏ ప్రధానత్వం కోల్పోయాడు? దేవుని నక్షత్రం పైగా హెచ్చించుకునే స్థితిలో ఉండాలనుకున్నందువలన ఎక్కడికి వచ్చి పడ్డాడు? కిందకు వచ్చి పడ్డాడు. ఈ కిందకు వచ్చి పడ్డ తర్వాత అక్కడ మనకి కనిపిస్తున్నది నరహంతకుడు లేడే, సాతాను ఉన్నాడా? మరి ఎలా ఉన్నాడు? ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు వాడు ఎలా ఉన్నాడు. 5వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా మీరు వాటిని తినుతినమునగా మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన ఎలా ఉంటారంట? దేవతల వల్ల. చూసారా ఎట్లాంటి స్థితిలో నుంచి వచ్చి ఎలాంటి స్థితిలోకి వచ్చి సర్పం మాట్లాడుతున్న స్థితి మనకు కనబడుతుందో. మీరు ఏమవుతారు? ఈ పండు తింటే దేవతలు అవుతారు. చెప్పండి, ఎలా ఉంటారంట? దేవతలు అవుతారు. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు వానితో సాతాన పొమ్ము అన్నాడు. సాతాన్ అనేవాడు ఫస్ట్ ఎవరు చెప్పండి? ప్రధాన దేవదూతలు. దేవదూతల్లో ఇతను కూడా ఏం చేశాడు? పాపము చేశాడు. ఏ పాపం చేశాడు? ప్రధానత్వం నిలుపుకోని పాపం. ప్రధానత్వం అంటే ఏ స్థితిలో ఉన్నాడు దానికి పైగా హెచ్చించుకున్న పాపం. దేవుని నక్షత్రం పైగా సింహాసనం కావాలనుకున్న పాపం. అంతేకాకుండా దేవుని కన్నా లేకపోతే పక్కన వాళ్ళకన్నా హెచ్చించుకుందాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అలా అనుకున్నాడో తను తోసివేసిన సిచ్యువేషన్లో తర్వాత ప్రధానత్వం ఎవరికి లభించింది? మిఖాయేలుకు లభించింది. మిఖాయేలు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ తరికిస్తే ఎవరు గెలిచారు చెప్పండి? మిఖాయేలే గెలిచాడు. ఆ కింద పడిన ఆ మూలన పడిన ఆ కిందకు వచ్చిన తర్వాత నరహంతకుడుగా వచ్చాడంటే ఎక్కడ నరహంతకుడు ఉన్నాడు? నరహంతకుడు ఎక్కడ లేడే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సర్పము తన మాటలతో మీరు తింటే ఏమవుతారు తెలుసా? దేవతలు అవుతారు. దేవతలు అవుతారంటే ఎలాంటి దేవతలు అవుతారు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవాలి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన చూసారా ఏ దేవత అయింది? ఇప్పుడు దేవత వల్ల అవుతారని చెప్పిన మాట నెరవేర్పు వచ్చిందా లేదా? ఈ యుగ సంబంధమైన దేవతలాగా యుగాలు ఎన్ని ఉంటాయని చెప్పాను మీకు? ఒక్కటే ఉంటుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ చెప్పండి, మనం చనిపోయి తిరిగి లేకపోయిన తర్వాత జరిగేది ఇంకొక యుగం. బైబిల్ ప్రకారంగా మామూలుగా లోకంలో 4 యుగాలు మనం చెప్పుకున్నాం ఇదివరకు. మనం ఈ యుగ సంబంధమైన యుగానికి ఒక దేవత ఉంది. ఆ దేవత ఎవరు చెప్పండి ఇప్పుడు? కదా సాతానే.
ఆ దేవత సాతాను అనేవాడు అక్కడ మాట్లాడుతూ సర్ప రూపంలో ఉన్నాడని చెప్పడానికి మీకు తెలుసు. ప్రకటన గ్రంథం 12:9 ఉంటాడు చెప్పండి. మర్చిపోతే ఎలాగ అప్పుడే మహాగడప సర్పమే, అపవాదనియు సాతాననియు పేరు గల అది ఆది సర్పం. అంటే ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆది కాండంలో ఉన్న సర్పము పేరేంటి? అపవాది సాతాను. అర్థమైందా? అలా మొదలైన ఈ సాతాను ఏ దేవత వలె అవుతారని చెప్పిందంటే ఆవిడ, మీరు దేవతలు అవుతారంటే నేను కూడా ఎవరిని చెప్తుంది? సర్పము యుగ సంబంధమైన దేవతను. అర్థమవుతుందా? ఏ దేవత? యుగ సంబంధమైన దేవత. ఈ మాట మర్చిపోవద్దు. యుగ సంబంధమైన దేవత అనే మాటలో యుగానికే దేవత. ఇప్పుడు ఎవరైనా పండు తింటే, ఎవరైనా ఆజ్ఞ అతిక్రమిస్తే వాళ్ళు కూడా సేమ్ చెప్పండి ఏమవుతారు? దేవత అవుతారు. ఎందుకు దేవత అంటే ఆల్రెడీ మనకి పండు తినమని, మనకి పాపం చేయమని చెప్పేది ఎవరు? సాతానే. సాతాను యుగ సంబంధమైన దేవత అయితే మనం కూడా మా కళ్ళు తెరవబడి ఏమవుతారని చెప్తున్నాడు అక్కడ సర్పము? దేవతల వలే అవుతారంటున్నాడు. అర్థమైందా? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిగజేస్తుంది? గుడ్డితనము. ఇది వాడు నరహంతకుడు అంటే ఉన్న కళ్ళు చంపటం, ఉన్న కళ్ళు దేవుని చూడకుండా తన పాపమును చూపించే స్థితి. ఇది యుగ సంబంధమైన దేవత. ఇలాంటి సాతానుతో యేసుప్రభువారు పోరాడుతున్నారు అక్కడ. ఇలాంటి సాతానుతో యేసుప్రభువారు పోరాడుతున్నప్పుడు వాక్యం చదివేప్పుడు కాళ్ళు తప్పదు, ముడుచుకోవాలి వాక్యం చదివేది. కాబట్టి సాతానుతో పోరాడుతున్నప్పుడు తప్పకుండా గెలవాల్సిందే. అంటే ఎంత పవర్ ఉండాలో ఆలోచించుకోండి. అందుకని అన్నమాట యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు, అంటే లోపల నేత్రాలు, బయట కళ్ళు కాదు, మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తానంట? గుడ్డితనము కలుగు చేస్తున్నాడని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి ఇంకో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2 చదవండి. నాకు కళ్ళు కనపట్లేదు సరిగ్గా. మన తండ్రి అయిన దేవుని నుండి 2:2 చదవండి. క్షమించండి, 2:2 చదవండి. ఎఫెసీ 2:2. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధం. వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు వరకు మనం చదువుకున్నప్పుడు ఫస్ట్ సాతానా, తర్వాత రెండోది ఏంటి? అపవాది, తర్వాత యుగ సంబంధమైన దేవత. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? లూసిఫర్ అని కూడా చూసాం ఇందాక. వాయుమండల అధిపతి. తర్వాత చదువు. అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున. చాలు. ఇక్కడ చూస్తే రెండవ మాట ప్రకారంగా మనం చూస్తే వాయుమండల అధిపతి ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు. అర్థమైందా? విధేయం కలిగిన వాళ్ళని వాడు గెలవలేడు. కొంచెం తేడాగా ఉన్న వాళ్ళని వాడు పెద్ద పాపాలు పడతానే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయవా? అయితే నువ్వు పాపాలు పడతావు. వాక్యం చదువా? పాపాలు పడతావు. నువ్వు పాపం చేయని చెప్తావా? పాపాలు పడ్డావని అర్థం. ఇవన్నీ కూడా మన సొంత నిర్ణయాలతో వెళ్ళే కొద్ది లైఫ్లో అన్ని చిక్కులు ముడిపడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు చూడండి, దారం చిక్కుపడితే తీయటం చేతగాక కోపం వచ్చి ఏం చేస్తాం? తింపడతాం కదా. మీరు ఎప్పుడు చేయలేదు అలాగా? అంతేందుకు ఎప్పుడైనా ఏదన్నా కర్రీ పాయింట్కి వెళ్ళినప్పుడు ఆ పెరుగు ప్యాకెట్ లేకపోతే ఉంటుంది కదా ఆ కూర ప్యాకెట్, అది చాలామంది డైరెక్ట్గా సాంబార్ తీయాలంటే పై తీరు ముడి ఏం చేస్తారు? నోట్లో కూడా చెంపడమే అంతే. అంటే సహనం తక్కువ. అది తీయాలి, నెమ్మదిగా తీసి నీట్గా వేసుకోవాలని రాదు. చిక్కు తీయటం ఎవరికి ఇష్టం ఉండదు. ఇక్కడ మీకు అదే అర్థమవుతుంది. ఆ వాయుమండల అధిపతి ఎలాంటి వాడు చెప్పండి? రాశారు కదా, ఇప్పుడు చదివారు కదా మీరు. అవిధేయులైన వారి మీదకి. ఇక్కడ చూడండి, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని అనే మాట. అవిధేయులైన వారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే చిక్కులో పడేస్తారు. కనుక ఇది గమనించుకొని మనం అతి జాగ్రత్తగా ఏం చేయాలంటే, సాతాను అనేవాడు యేసు ప్రభునే శోధించడానికి వచ్చాడని, వాడు వచ్చే రూపంలో సాతాను ఎలా అయ్యాడో మనం చూసుకున్నాం. కాబట్టి
అలాంటి గొప్ప ప్రధాన దూతగా ఉన్నవాడు ఎవరికి పోటీగా వెళ్ళిపోతున్నాడు చెప్పండి? దేవునికే పోటీ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనము మనకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ వెనకాల ఉన్నప్పటికీ కూడా తర్వాత వాళ్ళకి మించి మనము ఉండాలనే మనస్తత్వం వస్తుంది. అదే ఇక్కడ దేవుడు చెప్తుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ కూడా మంచి మాట మీకు కనబడుతుంటుంది. ఎలాగా ఆ స్టార్టింగ్లో ఉన్న ఆ సర్పము ఏం చేశారు చూడండి. 3వ వచనం చదవండి. 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, అది సర్పం ఫస్ట్ తన కుయుక్తితో ఎవరిని మోసం చేయడం జరిగింది? హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవడమే అని భయపడుచున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ చాలా క్లియర్గా వాక్యం మనకు కనపడతా ఉంది. చాలా క్లియర్గా సర్పము తన కుయుక్తి చేత ఫస్ట్ ఈ ప్రపంచంలో వచ్చిన మానవుడికి వచ్చిన భారీగా ఉన్న హవ్వను మోసం చేయడం. ఆది సర్పం అంటారు దీన్ని. ఆది సర్పం అంటే అపవాది, లేకపోతే సాతాను. అర్థమవుతుందా? యుగ సంబంధమైన దేవత, వాయుమండల అధిపతి. కాబట్టి ఇంత క్లియర్గా దేవుని వాక్యం నీకు కనబడుతున్నప్పుడు ఈరోజు ఒక్కటే మార్గము, నీవు సాతాన్ని గెలవటానికి ఏ శక్తి నీ దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉన్న శక్తి అంతా ఉపయోగిస్తే ఆయన్ని ఈజీగా వాడగొట్టగలిగాడు. ఎందుకంటే ఆయనే ఈ సాతాన్ని ప్రధాన దూత కన్నా ముందున్నవాడు. ఆయనే వీళ్ళని ఏం చేశాడు కాబట్టి బైబిల్ రాస్తాడు, ఈ దూతలను వీటన్నింటినీ నిర్మించింది ఎవరు, చేసింది ఎవరు? అందుకనే ఆయన ఏమి చేయలేరు. అర్థమవుతుంది? అందుకని ఆయన ఏం చేయలేరు. ఇదివరకు మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఒక చిన్న స్కిట్ వేసాం, నాటికేసాం. అందులో నేనే డైరెక్టర్ని, నేనే కొంచెం చేసి ప్లాన్ చేసింది ఏంటంటే, ఒక సైంటిస్ట్ ఉంటాడు. సైంటిస్ట్కి ఎలాంటి మనస్తత్వం వచ్చిందంటే, దేవుడి కన్నా ఎక్కువ నేనే. ఈరోజు చాలామంది కూడా అలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు తయారు చేశాడు, క్రియేషన్ చేశాడు. అలాగే మేము కూడా ఇప్పుడు ఏం చేస్తాం, రోబోట్స్ని చేయట్లేదా? ఇప్పుడు చూడండి, చాలా చాలా వింతైనవి కూడా అన్నీ కూడా పనులు చేయించుకునే విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము కూడా గొప్పే అనే స్వభావంతో ఏం చేస్తున్నారు తెలుసా? ఈ సైంటిస్టు వీళ్ళు ఒక రోజు ఒక రోబోని తయారు చేశాడు. ఆ రోబోని తయారు చేసిన తర్వాత, రోబో అంటే తెలుసు కదా, మనిషిలాగుండే ఆకారం. తనతో ఏ పనిని చేస్తున్నాడు, తను పిలిస్తే వచ్చేటట్టుగా, తను ఏం చెబితే అది వినేటట్టుగా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఒకరోజు కొంతమంది వచ్చి వాళ్ళ స్థితిలో ఈ రోబో వేస్ట్ అంటూ, ఒకడేమో హైందవ పరంగా, ఇంకొకడేమో ఇస్లాం పరంగా, ఇంకోడేమో క్రైస్తవ పరంగా వస్తారన్నమాట. వచ్చి ఇదిగో మేము మంత్రాలతో నేను దాన్ని నాశనం చేయగలనని చెప్పేసి, మీ సైన్స్ ఏం గొప్ప కాదని ఒక ఆయన వస్తాడు. ఎట్టి పరిస్థితులు ఎన్ని రకాలుగా తను ప్రయత్నం చేసినా కానీ అది ఏమాత్రం ఉందో, ఈ సైంటిస్ట్ చెప్పినట్టుగానే రోబో నడిచి అతను గొంతు పట్టుకుని పిసికేస్తుంది, చచ్చిపోతాడు. రెండవది ఇంకొక అతను అలాగ 3-4 నాస్తికులని ఇలాంటివి పెట్టానమాట. అంటే ఎందుకు ఎగ్జాంపుల్ పెట్టానంటే, బైబిల్ మనకు తెలియపరుస్తుంది కాబట్టి. చివరికి ఒక సేవకుడు వస్తాడు. సేవకుడు వచ్చిన తర్వాత సేవకుడి మీద కూడా సేమ్ ప్రయోగం చేస్తాడు. ఏమని? ఇదిగో ఈ సైంటిస్ట్గా చెప్పిన ప్రతి మాట ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నీ దేవుడు గొప్పవాడు కాదు అని నేను నిరూపిస్తానని చెప్పేసి ఇతను ఏం చేశాడు సార్, వెళ్ళిపో, పాస్టర్ని కూడా చంపే అని అంటాడు. అప్పుడు పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తూ, ప్రభువా మరి నీవే గొప్ప దేవుడు, ప్రపంచాన్ని సృష్టించింది నీవే అని చెప్పేసి నా మీదకి వస్తున్న ఈ సాతాను సంబంధించిన పర్సన్, ఈ రోబో మొత్తం తిరిగి ఆ సైంటిస్ట్ని నాశనం చేయించు అని అంటాడు. ఆ మాటకి ఆ పవర్ తీసుకుని వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ రోబో వీని మీద రాబోతూ వెనక్కి తిరిగిపోయి అతన్నే చంపేస్తుంది. నిన్ను తయారు చేస్తుంది నేను అంటే ఏమి హెచ్చించుకున్నావు నువ్వు? దేవునితో సమానంగా. అదొక క్రియేట్ చేసినప్పటికీ వాక్య ప్రకారం చెప్తున్నా, ఈరోజు దేవుని కన్నా ఎక్కువ మనం ఏమీ లేదు. చాలా దేవుడు ఏం చేశాడని నోరు ఈజీగా జారేవాళ్ళు ఉన్నారు చాలామంది. అది చాలా పొరపాటు. దేవుడు ఏం చేశాడు అనే మాట అనకుండా బాధపడు, లేకపోతే లోబడు. దేవుడు చేసే రీతిలో చేసే వరకు వెయిట్ చేయి. నోరు జారకుండా మనం ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? అందుకని ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలి. ఈరోజు అక్కడ దేవుని ఎడల ఉన్న సరళత నుంచి ఏం చేయగలిగింది ఆ సర్పం? చెప్పండి. హవ్వను మోసం చేసింది. ఆ మోసం చేసిన వెంటనే ఆ మోసం ఎవరి మీద తీసుకెళ్ళింది? తన భర్త కూడా ఇచ్చింది, తను కూడా తినేసినట్టు చూస్తాం. ఇంకో మాట చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్తాం. చూడండి, యోహాను మొదటి పత్రిక
యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇది చదవండి, తీయట్లేదండి, లేట్ చేస్తున్నారు. ఎవరు ఒకళ్ళు తీసి ఒకళ్ళు ఆగిపోతున్నారు. చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. అంటే అర్థం ఏంటి? దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు వాస్తవానికి ఎవడైనా ఏం చేయడు? పాపం చేయడు. అంటే పాపం చేశాడంటే నువ్వు ఎవరి యందులోకి ఎంటర్ అయ్యావు? సాతాను పైన రాస్తాడు కదా, పైన వచ్చిన కూడా రాశాడు, సకల దుర్నీతి కూడా ఏంటి చెప్పండి? పాపము. తర్వాత ఇంకో మాట చూడండి, 19వ వచనం. మనము దేవుని సంబంధులమనయు లోకమంతయు. అది లోకమంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నాము? లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న మన మీద కూడా దుష్టుడు పరిపాలిస్తున్నాడు, వాయుమండల అధిపతి పరిపాలిస్తున్నాడు. మళ్ళా ఇందాకేం పేర్లు చెప్పాం మనం? ఇంకా అపవాది, యుగ సంబంధమైన దేవత, ఇవన్నీ కూడా వాయుమండలము, యుగ సంబంధమైన దేవత, అపవాది, సాతాను, ఇవన్నీ కూడా మనోనేతలకు ఏం చేస్తున్నాడు? గుడితనం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకమంతా ఎవరి కంట్రోల్లో ఉంది చెప్పండి? దుష్టుని సంబంధంగా ఉంది. దుష్టుడని పేరు కూడా, ఇంకో పేరు ఏంటి వాడికి? దుష్టుడు. అర్థమవుతుంది మీకు? ఈరోజు సాతాన పొమ్మంటే సాతాను ఎన్ని రకాలుగా వాడు ఎంటర్ అయ్యి కూర్చున్నాడో, ఎన్ని రకాలుగా వాడు ప్రమాదానికి గురి చేయడానికి ఇష్టపడుతున్నాడో మీకు అర్థం అవ్వాలి. సరే, ఇంకో మాట, మత్తయి సువార్తలోకి రండి. 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదవండి. 13, 19. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా ఎవరంట? దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఏం చేస్తారు చెప్పండి? అర్థమవుతుంది మీకు? దుష్టుడు అనేవాడెవరు? సాతానే. దుష్టుడు అనేవాడెవరు? అపవాదే. దుష్టుడు అనేవాడెవరు? యుగ సంబంధమైన దేవతే. అదే దుష్టుడు ఎవరు అంటే వాయుమండల అధిపతి. అదే దుష్టుడు యుగ సంబంధమైన దేవత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దుష్టుడు అనేవాడు ఏం చేస్తాడంట? ఎత్తుకుపోతాడు. ఏం ఎత్తుకుపోతాడు? ఇప్పుడు చూడండి, 2-3 వాక్యం వినకుండా ఎత్తుకుపోతున్నాడు. ఏదో రూట్లో ఎత్తుకుపోతున్నాడు నాకు తెలుసు. వాక్యం వినకుండా చాలా ప్లాన్ వాడిది. ఇంట్రెస్ట్ రానివ్వడు. మైండ్ సెట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటాము, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఎక్కడో లండన్లో తిరిగిద్ది, ఎక్కడో హైదరాబాద్లో తిరిగిద్ది, ఎక్కడో విజయవాడలో, వైజాగ్లో తిరుగుతూ ఉంటుంది. మరి లాస్ట్కి మాత్రం ఇలా తల ఊపుతాం. ఇదొక నటన. సాతాను చాలా తెలివిగా వాడి కంట్రోల్ తీసుకెళ్తున్నాడు. ఇలాంటి వాడిని నువ్వేం గెలుస్తావు? ఇప్పుడు చెప్పు. ఆయన అంటే గెలవగలిగాడు, ఆయన దేవుడు కాబట్టి అని అంటారని నాకు తెలుసు. ఆయన అదే పవర్ ఎవరికైనా నాకంటే ఎక్కువ కార్యాలు మీరు అన్నాడా లేదా శిష్యులతో? అలాంటప్పుడు ఇప్పుడు కార్యాలు చేసే మనకే పవర్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనం సాతాను కూడా ఏం చేయగలము? గెలవగలం. అందుకని సాతాను అనేవాడు ఎన్ని రకాలుగా మనల్ని వెంబడిస్తున్నాడో. చివరిగా ఇంకొక మాట, ఆదికాండంలోకి రండి, 3వ అధ్యాయము 15వ వచనం. అందుకని ముందుగానే దేవుడు ఎందుకు సాతాను భయపడ్డాడో మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఈ మాటకు భయపడ్డ స్థితి. సర్పము తల మీద ఏం చేస్తారంట? అది నిన్ను తల మీద కొట్టును. మీకు తెలుసు అది అంటే ఎవరు? అక్కడ రాశారు కదా, అదంటే కింద ఫుట్ నోట్లో ఆయన అంటే ప్రభు అయినా. అది అక్కడ తెలిసింది సర్పానికి. ఎవరు వస్తున్నారు? ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి నన్ను ఎక్కడ కొడతాడు? తలని చేతి కొడతాడు. తలలో ఏముంటుంది? మెదడు ఉంటుంది. ఆ మెదడులో ఏముంటుంది అంటే అందరిని పాడు చేసే మైండ్ ఉంటుంది. ఎవరికి? సాతాను. అందుకు తల మీద కొడతాడని ముందుగానే ఎంటర్ అయిపోయి అప్పుడే నుంచి జాగ్రత్త పరుస్తుంటే వాడు ఆది నుంచి నరహంతకుడుగా ఉండి ఆ స్త్రీలో తనకు పరిశుద్ధతను చంపాడు. ఆ తర్వాత హవ్వ ద్వారా ఆదములో పరిశుద్ధత కోల్పోయింది. ఆ తర్వాత తన ప్రియకుమారుడైన కయ్యూను హేబెలును చంపే స్థితిలోకి నరహత్య ప్రారంభమవుతూ వచ్చేసింది.
అలాంటి సాతానా పొమ్మని చెప్పి యేసు ప్రభు నీకు మాత్రం మొక్కాలన్నాడు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్న నీవు, అదే స్థితిలో లోపడిన నీవు, అదే స్థితిలో పడిపోతున్న నీవు ఎవరికి మొక్కుతున్నావు చెప్పండి? సాగిలపడి నాకు మొక్కమంటే నిజంగా అది మొక్కుతున్నాము. కానీ కీర్తన 2వ కీర్తనలో రాస్తాడు, కేవలం నువ్వేం చేయమంటాడు చెప్పండి? 2వ కీర్తనలో మీకు గుర్తుందన్నమాట. చదవండి, 12:2 చదవండి. అది అది అడిగితే చాలు ఇచ్చే దేవుడు ఎవరు? మనం ఎవరిని అడగట్లేదు, దేవుని అడగట్లేదు. ఎవరు సాగిలు పడుతున్నావు? అలాంటప్పుడు ఎలా గెలుస్తాం? ఈరోజు గెలిస్తేనే నువ్వు ఆరాధనకు అర్హురాలు అని చెప్తున్నాను. నన్ను నేను గెలిచావా నువ్వు సాతాన్ని? ఉదయం 3 గంటలు లేచి ఉదయం ఎక్కువజామున కుటుంబ ప్రార్థనలు లేచేటప్పుడు ప్రార్థనలో ప్రేమతో సంతోషంతో లేచావా? వాళ్ళు ప్రార్థన చేసుకున్నారా? అది గడిపారా? గడపకపోతే చెప్పండి, ఇప్పుడు సాగిలు పడ్డట్టు లెక్క. గడిపితే బాధతో కాదు, ప్రార్థన లేపినప్పుడు బాధపడుతుంటారు చాలామంది. మీరు లేపు చూడండి, నిద్రపోయిన లేపుతుంటే ఎంత చిరాకో. అంతే, ఎవరుంటే చిరాకు పడతాం లోపల? సాతాను ఉంటేనే. సాతాను చిరాకు పుట్టిస్తాడు, ప్రార్థన జరగనివాడు. ఏంటి మాత్రం పత్రాలు లేపుతుంటారేంటి మీరు అని తిడుతుంటారు. ఇదంతా ఎవరు చేస్తున్నాడు వెనకాల? సాతాను. ఎప్పుడైతే జరిగిందో అది ప్రమాదం, మర్చిపోద్ది మాట. ఈరోజు నేను చెప్తున్న మాట మీకు అర్థం అవ్వాలి. సాతానా పొమ్ము అని చెప్పగలిగే యేసు ప్రభు ఈరోజు సాతానా పొమ్ము అని చెప్పగలిగే నీలోకి ఏం రావాలంటే ఆయన అడిగితేనే చాలు ఇవ్వగలడు. ఆయన అడగటం అంటే పెదవులతో కాదు, ఇంటర్నల్గా డెప్త్లోకి వెళ్ళిపోవాలి. వేకుజాము 3 గంటలు లేవాలి. ఆ 3 గంటలు లేచే టైము చాలా ప్రశస్తమైనది. ప్రేయర్ చేసుకుంటూ ఉండు, నిద్ర పట్టకుండా ప్రయత్నం చేస్తుడు. క్షణంగా ఒకరోజు అదే టైంలో దేవుడు రాత్రి 4వ జాము ఎవరికి ఎదురుపడ్డాడు? యాకోబా, పేతురు వస్తుంటే అందరూ వస్తున్నారు. అప్పుడు వెంటనే యేసు ప్రభువుని చూసి దయ్యం దైవం అంటాడు. ఏ జాము అది? 4వ జాము. 4వ జాము అంటే వేకువ జాములో దేవుడు ఎదురుపడ్డాడు. ఎవరికి? పేతురు కూడా నేను కూడా నడుస్తానన్నాడు. మరి యేసు ప్రభువుతో అంతసేపు డైరెక్ట్ అవుతాడమ్మా. ఆ టైంలో దేవుడు డైరెక్ట్ అయ్యి మాట్లాడే రోజు, కళ్ళ దర్శనం అయితే వాక్యంతో మాట్లాడే రోజు వస్తుంది. వచ్చిందంటే చాలు, ఇంకా నువ్వు ఎవరిని ఎదుర్కోగలవు? ఇప్పుడు సాతాన్ని ఎదుర్కోగలవు. సాతాన్ని ఎదుర్కొని నువ్వేం చేయగలవు? దేవునికి మాత్రమే మొక్కుతావు, దేవునికి మాత్రమే సాగిలు పడతావు. అప్పుడే నీవు సాతాన్ని పో అన్నట్టుగా మనం కూడా ఉన్నట్లు లెక్క. ఆ విధంగా దేవుణ్ణి మనము పూర్తిగా ఆయన్ని గెలుచుదుము గాక.